జీవించాలన్నా రాక్షస మానవుల్లాగా? మనుషులకు ఎప్పటికీ కర్మబంధనం ఎప్పటికీ వదలదు, పని ఎప్పటికీ వదలదు. 90 ఏళ్ళైనా ఆయనకు పనులు ఉంటాయి, పని ఎప్పటికీ తీరదు. అట్లా జీవించాలన్నా కర్మబంధనంలో? లేదనంటే కృష్ణుడు జీవించిండు, ఆయన ఎప్పుడు కన్నీటి రాలేదంట ఆయనకి. అందుకే ప్రతి తల్లి అబ్బాయికి అమ్మాయి కూడా కృష్ణుని వేషం ఒక్కసారన్నా వేయాలా చూడాలా అని చూస్తారు. పరిపూర్ణ ఆనంద స్వరూపుడు కృష్ణ భగవానుడు. ఓకే, దశావతారాలలో మోస్ట్ మెచ్యూర్డ్ పరిపూర్ణ జ్ఞానావతారం ఎవరు అంటే రాముడు, కృష్ణుడు. అందుకే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాముడైనా కృష్ణుడైనా వాళ్ళ గురువు దగ్గరికి పోయింది. రామునికి 3 గురువులు. గాయత్రి బ్రహ్మోపదేశం ఇచ్చి ఉపనిషత్తుల జ్ఞానము యోగ వాసిష్టం నేర్పింది వశిష్ఠ మహర్షి. 2వ గురువు విశ్వామిత్రుడు. తన శక్తులు, క్షత్రియ శక్తులన్నీ బయటకు తీసి అన్ని దివ్య అస్త్రాలన్నీ ఇచ్చి తన యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇచ్చిన 2వ గురువు విశ్వామిత్రుడు. 3వ గురువు ఉన్నాడు రావణాసుర సంహారం చేయడానికి. ఇన్ని విద్యలు, ఇన్ని సాధనలు, ఇంత ధర్మ మార్గంలో వెళ్ళినా సరిపోని శక్తికి అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. అప్పుడు సంపూర్ణమవుతుంది. అర్థమవుతుందా? సో ఆదిత్య హృదయం కూడా సంధ్యావందనానికి దరిదాపు సమానము అని చెప్తారు శాస్త్రంలో. ఓకే, సో కృష్ణుడు కూడా గురువు ఉన్నాడు సాందీపని మహర్షి దగ్గర. ఆయన కూడా పెండెత్తేది, టాయిలెట్లు కడిగేది. కృష్ణ భగవానుడు కూడా శిష్యుడు అన్నప్పుడు అవన్నీ ఉంటుంది. సేవ అందరికీ సమానమే గురుకులంలో. అర్థమవుతుందా? కృష్ణుడికి రాముడికి ఉన్నప్పుడు మనము వాళ్ళ దారిలో నడవాలి కదా. ఇది మొదటి అడుగు. ఓకే, ఇంత చెప్పి నన్ను నేను మిమ్మల్ని అందరినీ ఆచార్యుల వారికి సమర్పించుకుంటూ మనసా వాచ కర్మణ కార్యక్రమం సమాప్తి అయిందని చెప్పే వరకు మనమందరం వాళ్ళ ఆధీనంలో ఉంటాం, ఆచార్యుల ఆధీనంలో ఉంటాం. వేద పండితులు వచ్చారు. బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఇట్లాంటి ఆచార్యుల టీం దొరికే అదృష్టం లేదు. మన తల్లిదండ్రులు, మన పిల్లలు అదృష్టవంతులు. ఉమాపతి రామేశ్వర శర్మ టీం, వెంకటేశ్వర్లు ఆచార్య టీం వీళ్ళంతా వచ్చి ఉపనయనం చేశారంటే తెలంగాణ రాష్ట్రంలో 7 వేలు ఏలెత్తి చూపించినోడు లేడు. మనది ఏ కులమైన అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అందుకనే ఈ విధంగా విశేషంగా విశిష్టంగా అరేంజ్ చేయడం జరిగింది. 10 రోజులు కూడా పొద్దున 5 నుంచి 10 దాకా అన్ని శుద్ధి ప్రక్రియలే పిల్లలకి. ఏ యాక్టివిటీ అయినా, అది అడ్వెంచర్ కావచ్చు, ఫన్ గేమ్స్ కావచ్చు, క్రియేటివ్ యాక్టివిటీస్ కావచ్చు, లాంగ్వేజ్ లెర్నింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా మనస్సును శుద్ధి చేయడానికే. అర్థమవుతుందా? మననం త్రాయతే ఇది మంత్ర. మనస్సును దేనిని తిరిగి చెప్పడం ద్వారా, జపించడం ద్వారా నిన్ను బంధ విముక్తిని చేస్తుందో అది మంత్రం, అది ఉపదేశం ఇవ్వాలి. బంధ విముక్తి కావాలన్నా మళ్ళీ పని అని కర్మబంధనంలో పడాలి. అందుకనే ముచ్చట్లు ఆపండి, మీ యొక్క ఏకాగ్రతను ఇక్కడ పెట్టండి. ఎంత తీసుకుంటగలుగుతారో అంత తీసుకోండి. చెంబు తీసుకొని వస్తే చెంబడు దొరుకుతుంది, డ్రమ్ము తీసుకొస్తే డ్రమ్బెడ్ దొరుకుతుంది. అది మీకు వదిలేసింది. ఎంత ప్రాప్తం ఉంటే అంత దొరుకుతుంది. ఇది చెప్పి ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. కానీ నాకు ఈ సైలెన్స్ అన్నది అవసరం. ఈ ప్రక్రియకి ఇంధనం ఏంది? మౌనము. 2వది శ్రద్ధ. శ్రద్ధ గురించి లెక్చర్ చేయాల్సిన పని లేదు భారతదేశంలో పుట్టిన వాళ్ళకి. ఇవాళ మనం ఎక్స్క్లూజివ్గా ఈ సగం డేని ఎందుకు పెట్టుకున్నామంటే ఈ యొక్క జ్ఞానం తీసుకోవడానికి. ఇది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ లాగా. ఆ తర్వాత ఇంటికి పోయినాక ఆపరేటింగ్ సిస్టమ్, మళ్ళీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, మళ్ళీ ఉపయోగించేది కూడా రావాలి కదా ఆపరేటింగ్ సిస్టమ్. అది మీరు చేసే సాధన. తల్లి తండ్రి మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. కాబట్టి ఇది అందరికీ, పిల్లలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించిన జ్ఞానము. ఇంత చెబుతూ మనకి ఇంకా కాలయాపన చేయకుండా పూర్తిగా స్వీకరిద్దాం. జై గురుదేవ్. అంటే అమ్మా, ఇప్పుడు తెలుగు టీచర్ రాకుంటే సైన్స్ టీచర్ చెప్పొచ్చు. ఇక మీకు అర్థమైంది అనుకుంటా. సైన్స్ టీచర్ కూడా సెలవు పెట్టింది అనుకో, హెడ్ మాస్టర్ చెప్పచ్చు. అట్లా హెడ్ మాస్టర్ కూడా రాలేదు, తల్లే ఇంట్లో ఇది రానా అట్లా అన్ని అధికారాలు ఉన్నాయి. పిల్లలు కనుక ఎవరైనా మేము కూడా ఉపదేశం చేయొచ్చు. అట్లా అమ్మ మీరేం సందేహించవలసిన అవసరం లేదు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఒకటేసారి దగ్గరగా కూర్చోబెట్టుకొని చేయండి. మీరు నేను చెప్పేటప్పుడు చెప్పద్దు, నేను చెప్పడం అయ్యాక చెప్పాలి. ఓం భూ
భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఆ టవల్ మళ్ళీ పిల్లలకు కప్పేసేయండి. ఎవరు మాట్లాడొద్దు ఈ క్షణం నుంచి నా అనుమతి లేకుండా. మీకు అనుమతి లేదు మీ అంతటా మీరు మాట్లాడటానికి. జపమాల ఉన్నవాళ్ళు ఈ 4వ వేలు ఉంది కదా, దానిపైన ఇలా పట్టుకోండి. 4వ వేలు పైన ఒక్కసారి మంత్రం అయిపోయాక ఈ మధ్య వేలు కొన, బొటన వేలు కొనతో మంత్రం అయిపోగానే ఒక బీడ్, ఒక గింజని లోపలికి జరుపుకోవాలి. ఆ తర్వాత రెండోసారి మంత్రం అయిపోగానే రెండోసారి ఇలా లోపలికి, ఈ విధంగా లోపలికి పుష్ చేస్తాం. ఓకే, మీరు ఏం చేయండి అంటే మాల 3, 6, 9, 12, 15, 18, 21 దగ్గర పట్టుకోండి. దీన్ని మేరు అంటారు. 108 అయిపోయాక ఇక్కడ తగులుతుంది. అప్పుడు మాలని మళ్ళీ ఇంకొక కౌంట్ మొదలు పెడతాం అన్నమాట. కానీ ఇప్పుడు 21 చేస్తున్నాము సామూహికంగా. ఈ విధంగా పట్టుకోండి. ఓకే, వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. జపం చేసే విధానం ఏంటంటే మాలని ఈ విధంగా పట్టుకొని హృదయానికి ఎదురుగా పట్టుకుంటాం. ఇట్లా మీ హృదయానికి ఎదురుగా పట్టుకోండి. ఇప్పుడు నాతో పాటుగా అందరూ ఆల్ టుగెదర్ జపం చేస్తాం. పిల్లలు, తల్లులు, తండ్రులు. ఇన్ని రోజులు చేయకున్నా ఇవాళ నుంచన్నా చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఓం భూర్భువస్సువః. నేను చెప్పినాక కాదు, నాతో పాటే. ఓ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీకు అలవాటు ఏమైపోయిందంటే ఎవరైనా చెప్పినాక ఎప్పుడే అలవాటైంది పూజల దగ్గర. ఇప్పుడు నేను ఏమంటున్నా, నాతో పాటు చెప్పండి అంటున్నా. ఆల్ టుగెదర్ నాతో పాటుగా. ఓకే, 3, 2, 1. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు బయటకి చెప్పరు, మీ మనస్సులో చెప్తుంటారు. నేను ఒక్కనే ఉచ్చరిస్తుంటా, మీరు మనస్సులో ఉచ్చరిస్తారు. 3 రకాలుగా ఉచ్చరిస్తారు. ఒకటి బయటికి చెబుతూ జపం చేయడం, దానికంటే శక్తివంతమైనది ఉన్నతమైన పద్ధతి మీ చెవికి మాత్రమే వినిపించేలా పెదాల మీద ఉచ్చరించడం, దానికంటే శక్తివంతమైనది ఉన్నతమైనది. ఎవరికైతే మౌనము ఉంటుందో, సైలెన్స్, వాళ్ళు మనస్సులో జపం చేయడం అన్నది ఈ 3 పద్ధతుల్లో శక్తివంతమైనది. మీ అందరి తరపున నేను ఉచ్చరిస్తాను బయటికి, మీరు మనస్సులో చేయండి. ఆ కంటిన్యూ కౌంటింగ్ ముందుకు చేస్తుండండి. ఇది మీరు ఇక్కడ నుంచి కౌంటింగ్ 1 స్టార్ట్. కళ్ళు మూసుకోండి, వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. మీరు బయటికి చెప్పొద్దు, కానీ మనస్సులో చెప్తారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ముక్తా విద్రుమహేమనీలధవళా ఛాయైర్ముఖైశ్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం
तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरदाभयाङ्कुशकशाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमधारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। అమ్మా మీరంతా కూర్చోండి. దా విష్ణు గారు ఇక్కడ కుర్చీ వేయిస్తారా? ఓం భూర్భువస్సురో కూర్చో వెంకన్న ఇక్కడ హోమం దగ్గర మదన్న దగ్గర ఇటు శ్యామ్ ఓం మేష అందరు చేతులు జోడించండి. మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తాం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేతు తాజనం ఏష హి దేవో ప్రతిశోను సర్వ పూర్వో హి జాత సవిగర్భేర్త సవిజాయమానస్య జత్యమానః తిష్టతి విశ్వ అభిప్రో భవ సుప్రసన్నో భవ కలశోదకేన పూజా అదితేర్మగ్వస్వ అరవదేర్మగ్వస్వ సరస్వతేర్మగ్వస్వ ఓం అగ్రయే నమః ఉతావఘాయ నమః ఉదాదినే నమః కృష్ణవత్తినే నమః దేవముఖాయ నమః వైశ్వరాయ నమః. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి అందరు కలిపి గణపతి చెప్పండి సార్ అన్నాను కూడా. ఓం గణానా అన్న ఆయనకు నవధాన్యాలు ఈ శ్యామ్కు దగ్గర జరుగు ఆయనకు అందుతలేదు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామము వస్త్రవస్తవము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తడవన్నోదిభిస్సాదనగ్గు స్వాహా. గణపతి ఐదన్నము. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామము వస్త్రవస్తవము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తడవన్నోదిభిస్సాదనగ్గు స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనామముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తడవన్నోదిభిస్సాదనగ్గు స్వాహా. ఓం ప్రియానాం త్వా ప్రియపతిగం హవామహే కవిం కవీనామముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తడవన్నోదిభిస్సాదనగ్గు స్వాహా. ఓం నిధీనాం త్వా నిధిపతిగం హవామహే కవిం కవీనామముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తడవన్నోదిభిస్సాదనగ్గు స్వాహా. యద్ధీదేశ్వరద ప్రజాతస్మాదు ద్రవిడంతే చత్రగ్గు స్వాహా. ఓం బృహస్పతి అధియదర్జో అర్హాద్యుమద్విభాదే కృతమజ్జనేషు యద్ధీదేశ్వరద ప్రజాతస్మాదు ద్రవిడంతే చిత్రగ్గు స్వాహా. ఓం బ్రహ్మాదేవానాం పదవేకవీనాం విక్రాణాం మహిళోమృగాణాం స్వేన విగ్రహాణాగం స్వరేతనాగం సోమం పవిత్రవచ్చేదేవత్సాహా. బ్రహ్మణి జ్ఞానం ప్రథమం పునః సూర్యో వేనావహ సముద్యావాచవిట్రాసనస్యానవదరస్య ఇంద్రమో విద్యురస్వయభావే దినేభ్యః అస్మాకమస్తు కేవలస్య స్వాహా. అన్యంతిరూపయానే దివర్వాసి విశ్వాహిమాయావసురావు భాద్రాదే భూషణ్యరాగ్రస్య స్వాహా. అన్యంతిరూపయానే దివర్వాసి విశ్వాహిమాయావసురావు భాద్రాదే భూషణ్యరాగ్రస్య స్వాహా. అవరణ్యనగర్దామదేవ స్వాహా. ఓం చిత్రపరిత్రహిమాశోభం విధాచార్యాతే అభ్వత్సురుచ నవప్రణేతి నవశోధనాభాస్వాహా. సమగ్రగ్నిభిర్కరస్కరసూర్య సంవరతోరాత్మరమావత్సురస్వాహా. ఓం హిమాయ సమగం సంత హిమాయ జ్యోతావి హిమగం హయజ్ఞ గచ్చక్తిదో ప్రజాపతేన త్వదేతాన్యజ్ఞోదిత్యా జ్ఞానానివర్ధ భగవాక్యామాం తేజవర్తతాం
स्वाहा कया नक्षत्र आभवदते सदावृधत्तक कया सचिस्तयावृधा स्वाहा आयं गोप्रसृष्ट वेदतलं मातरम पितरज्ञ प्रयत्स्व स्वाहा ओम नमो अस्तु सर्पेभ्यो ये च पृथिवी मनो ये अंतरिक्षे ये दिविदेभ्यः सर्पेभ्यो नमः स्वाहा पीठोऽधिया अपेक्षते समृद्धिर्जाय स्वाहा ओम सचित्रचित्रं जयन्तमस्ते चित्रक्षत्रं चित्रतमं वयोधा चन्द्रौढयं कुरु वीरप्रभटौ चन्द्रचन्द्राभिर्गुणते जपत्स्वाहा ओम ब्रह्मादेवानां परमेकवेना ऋषिर्विप्राणां महिषो मृगाणां वेनो गन्धानां गुप्तनिर्मलानां गुप्तो पवित्र अच्चेतिरेवं स्वाहा ओम हरिवामहे जिनेभ्यास्तागमत्तकेवलं स्वाहा अस्य यज्ञस्य स्वाहा यमाय सोमगोत्रदेवाय युधामहेवगुं यज्ञोगच्छत्यग्निदेवदो स्वाहा अरेष्टास्त्रयाधः स्वाहा तव वायु सत्पदे तत्तुर्जावातरात्सदा आवां चारुणीं हे स्वाहा ओम यमं मे वर्णत्रिध्यावमध्यायं प्रयातापमित्रादिक हे स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानं सदाधात्ते जमानो विग्रहेण मानव नामहदाय प्रमोद स्वाहा सोमो धेनुगुं सोमो अर्यन्तमाधुगुं सोमो वीरङ्कर्मण्यं धातु साधक्यं प्रतिर्वणं योददास तस्मै स्वाहा यमेधानञ्च वेदस्तत्तु प्रसन्धियञ्च भूषणो इदावेद रक्षयवाय अदब्धस्वत्तये स्वाहा ओम ब्रह्मा ब्रह्मादेवानां पदवीकवीनां ऋषिविप्राणां महिषोग्राणां श्रीरन्धानां स्वतिधर्मणानां सोमं पवित्रमच्चेद्रे भक्स्वाहा ओम इदं विष्णुर्विचक्रमेन्द्रे धारिदेव सुपूर्णमस्वांसरे स्वाहा ओम चंद्रुद्राय प्रदेशे विष्णुमाय नव्यसे भुजमसतमृदे स्वाहा ओम गौरी विमाय सलिला दक्षच्छे कपदे द्विपदे साचतुष्पदे अष्टापदे नवदे बभूषे सहस्राक्षर परमेभ्यो मत्स्वाहा प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवते द्वितीयवतु स्वाहा श्रीर्निहतादिभाज स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दनां मृत्युं श्रीमामृधा स्वाहा त्र्यंबकं यजामहे सुगन्धिं अम्मा ఇది మృత్యుంజయ మంత్రం. అంటే దాదాపు మీకు ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్లు టీవీలు చేయక మీకు అందరికీ మంత్రం పూర్వకాలం మంత్రం రహస్యంగా ఉండేది. అది ఎట్లా అంటే లాకర్ తాళం చేయలాగా యజమాని దగ్గరే ఉండేది. కానీ ఇవాళ మంత్రం అనేటువంటిది రహస్యమైనది. ఎవరి ద్వారా రావాలి అంటే తండ్రి ద్వారా రావాలి లేదా గురువు ద్వారా రావాలి. అప్పుడే అది మంత్రం కిందికి వస్తుంది, లేకుంటే మామూలు మాట. అట్లా ఈ మంత్రము ఇది మృత్యుంజయ మహామంత్రం. అంటే మృత్యువును జయించగలిగిన వాడు. అవి అక్కడ ఉన్నాయని కూడా మార్కండేయ గోత్రమే. మార్కండేయుడనేవాడు మృత్యుంజయ మహామంత్రం చేసి మృత్యువును జయించిన గొప్ప శక్తి కలిగింది. అందుకే ఇది అంతా ఈ మార్కండేయుడే కనుక చక్కగా ఆ మార్కండేయుడు మృత్యుంజయ మంత్రానికి ప్రధానంగా అనుష్ఠానం చేసేవారు కనుక అటువంటి మార్కండేయ మృత్యోర్మర్త్యాయ హంతవే. ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో భయపడేది ఎవరికి అంటే ప్రతివాడు మృత్యువుగానే భయపడతాడు, మిగతా దేనికి భయపడడు. డబ్బు అయినా సరే గారు కానీ ఆరోగ్యం మంచిగుండాలి, భూమి అయినా సరే గారు ఆరోగ్యం మంచిగుండాలి, ఏదివైనా సరే ఇది ఉండాలి అనేటువంటి దాంట్లో
మృత్యువును భయపడేవాడు కనుక మృత్యువు కూడా భయపడేది ఎవరికి అంటే మృత్యుంజయుడు. అందుకే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిజంబకాయ త్రిపురాంతకాయ త్రికాగిరికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః. మృత్యుంజయాయ మృత్యువు జయించగలిగిన శక్తి కనుక అటువంటి మృత్యుంజయ మంత్రం. మన పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. చాలా అశిష్టో వశిష్టో దృఢిష్టో వరిష్ఠ అన్నాడు. చాలా బలంగా ఉండాలి, ఆత్మబలం ఉండాలి, మనోబలం ఉండాలి, జ్ఞానబలం ఉండాలి, తపోబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి. ఒక్క బలం ఉండే చాలదు కనుక అటువంటి బలాలన్నింటినీ ఇవ్వగలిగింది ఏమనంటే ఈ మృత్యుంజయ మంత్రం. కనుక చక్కటి మృత్యుంజయ మహామంత్రాన్ని స్వాహాకారం చెప్తుంటే మృత్యుంజయ ఐదన్నవ అని ఋత్విజులు అనండి, నేను చెప్తుంటా. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారి ముద్రా మృత్యోక్షేమాం స్వాహ. మృత్యుంజయ ఐదన్నవ చాలా గట్టిగానండి. ఓం మృత్యుంజయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారి ముద్రా మృత్యోక్షేమాం స్వాహ. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధన మృత్యోర్ముక్షేజమామృతాత్ స్వాహ. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేజమామృతాత్ స్వాహ. చాలా మంది త్రియంబక మంత్రాన్ని పొడి పొడిగా చదువుతారు. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ మృత్యోర్ముక్షేజమామృతాత్ స్వాహ. త్రియంబకం యజామహే అట్టగా చదవద్దు. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాతు. ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది కొన్ని స్ట్రెస్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎస్ అట్లా వాటిని చాలా గట్టిగా చదవాలి. అంటే ఏ పదాన్ని ఎక్కడ బంధవే అనాలి, బంధనం అనొద్దు. కనుక ఇట్లా మన తెలుగు భాషకు ఉన్నటువంటి యొక్క కంఠవ్యములు, దంత్యములు, తాళవ్యములు, ప్రాణములు, మహాప్రాణాలు అట్లా చదివినప్పుడే ఆ మంత్రానికి ఆ శక్తి వస్తుంది. లేకపోతే ఇప్పుడు చాలామంది మంత్రం చెప్తుంటారు. మామూలుగా టైఫాయిడ్ వచ్చినప్పుడు, మలేరియా వచ్చినప్పుడు అవా పాలియవా అవా గోలియవా అన్నట్టుంటది. మంత్రం చెప్పితే గట్టిగా స్వామి అక్కడి నుండి రావాలి. ఎట్లా అక్కడి నుండి అటువంటి యొక్క గొప్పగా ఉండాలి. సిరికించెప్పుడు శంఖ చక్ర యుగముంచేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడ భగపతిన్. అంత తొందరగా రావాలి. ఎందుకు? గజ ప్రాణావనోత్సాహి. ఎట్లా పిలిచే పిలుపును బట్టి ఉంటుంది. అందుకే మనం దేవుణ్ణి పిలవాలంటే మామూలుగా గొంతుతో కాదు, చక్కటి మనస్సుతో పిలవగలగాలి. అటువంటి మనస్సుతో పిలవగలిగినటువంటి యొక్క గొప్ప శక్తి తాన్ యజ్ఞస్య మాయజా సర్వానవ జజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ. అటువంటి యొక్క మహామృత్యువును జయించగలిగినటువంటి మృత్యుంజయుడు. మరి ఆయన రావాలి అంటే ఎంత గట్టిగా పిలవాలి. కనుక అటువంటి మృత్యుంజయుడు మన దగ్గరికి రావాలి. ఆ మంత్రానికి అంత గట్టి పవర్ ఉంది కనుక త్రియంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం చెప్పండి మృత్యుంజయుడు కూడా. ఉద్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ స్వాహ. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ స్వాహ. ఇప్పుడు మనం ఈ మంత్రం చెప్తే అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండవు. ఇక లేదు. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
అందుకే వాళ్ళు ఏం చేస్తారు, మంత్రాలతోని కాదు, మంత్రంతో ఏది కాదు అని వాళ్ళు చెప్తుంటారు పాపం. కనుక మంత్రం అనేటువంటిది మన రమతే త్రాయతే ఇది మంత్ర, మనస్సును ధరింపజేసేది, బుద్ధిని ధరింపజేసేది. గయాన్ తారయతి ఇది గాయత్రి. కనుక అటువంటి గాయత్రి మంత్రం చక్కగా, అయ్యా బ్రాహ్మణోత్తములంతా, వెంకటేశ్వర శర్మ గారు మీరు మాల తీసుకోండి. మాల ఉందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటావా? చెక్క పెడతావా? 108 ఉంటే అది ఒక మాల చేయండి గాయత్రి. మంచిగా అందరు వినొచ్చారు. అదే అని ఇట్లా మరి దా పైకి ఇస్తా. ఓం త్రికంబ ఓం జియో అది తెచ్చుకో. भूर्भुवस्वतत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ त्र्यम्बकं ॐ भूर्भुवस्वः तत्सवितुर् అనుష్ఠానం చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఇంతసేపు చేసినాం కనుక మీకు ఆల్రెడీ చక్కగా నోటికి వచ్చే పుట్టదని మేము అనుకుంటున్నాం. ఇక ఇప్పుడు అన్న నవశంభవేటమని ఉభవేట తత్పురుషాయ విద్మహే కాచ్యాజరాజ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహా. హంస హంసాయ విద్మహే పరహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ స్వాహా. యంత్ర రాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్ స్వాహా. మంత్ర రాజాయ విద్మహే మహామంత్రాయ ధీమహి తన్నో మంత్ర ప్రచోదయాత్ స్వాహా. ఒక్కసారి ముఖాహుతి. ప్రతిహిత్యం సర్వార్థ శక్తి స్వరూపిణి గాయత్రీ మాత సాంగా సాయుధాయ సవాహనాయై సశక్తికాయై సపరివారాయై మహాగాయత్ర్యై ముఖాహుతిం సమర్పయామి. నమః స్వాహా. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాం. ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమః స్వాహా. యా దేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థితా. అమ్మా, మనిషికి ఆకలి కావాలన్నా శక్తి కావాలి. అది ఆకలి శక్తి, ఆకలి లేకుంటే ఉండదు. అందుకని అది కూడా అమ్మ స్వరూపమే. యాదేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత. అందరూ వెన్నుముక నిటారుగా పెట్టుకోండి, ఒకరికొకరు తాకకండి, ఆ విధంగా కూర్చోండి. ఇప్పుడు తండ్రి, ఇప్పుడు గురువులు చెప్తారు. యాక్చువల్గా తండ్రి సంధ్యావందనం చేయాలా, గాయత్రి జపం చేసే వాళ్ళు ఉండాలా. ఆ సాధన గురు పరంపర తీసుకొని బాధ్యత గురువులు ఉపదేశం చేస్తారు. సాంకేతికంగా తండ్రి కుమారుడి చెవిలో ఉపదేశం చేయాలి. ఓకే, కూతురుకు కూడా, బిడ్డలు ఉన్న వాళ్ళు బిడ్డకు. ఓకే, తండ్రి కొడుకు బిడ్డకు ఉపదేశం చేస్తారు. గురూజీ చెప్తారు, మీరు దాన్ని రిపీట్గా చెప్పాలా. 3 సార్లు చెప్తారు, 3 సార్లు కుమారుడి చెవులో. ఇది రహస్య ఉపదేశం. ఇది అత్యంత ముఖ్యమైనవి మాత్రమే రహస్యంగా ఉపదేశం చేసేది. కాబట్టి మీ కుమారుడి మెడలో వేసిండ్రు కదా, అది మీ కుమారుడి తలపైన, మీ తలపైన కప్పుకోండి టవల్. అది మీ కుమారుడి మెడలో ఉన్న తీసి కప్పండి. తండ్రి తల మీద, కుమారుడి తల మీద కప్పండి. ఇది రహస్య ఉపదేశం. ఇది
మనం సామూహిక కుమార్తెలకు కూడా కప్పండి. ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా ఈయన కుమారుడు అంటే కుమారుడు ఒక్కడే కాదు, కుమార్తె మీద కూడా కప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నది మీ కుమారుడి చెవికి 2 ఇంచుల దూరంలో ఉండాలి మీ మూతి, అంత దగ్గర కూర్చోవాలి. 2 ఇంచుల దూరంలో ఉండాలి మూతి కుమారుడి చెవుకు, ఇంచుల దగ్గర ఉండాలి మీరు మూతి. టవల్తో కవర్ చేసుకోండి. అయ్యా బ్రాహ్మణోత్తములంతా తూర్పు భాగానికి రండి అన్నా. అక్కడికి అందరూ తూర్పు దిక్కు బ్రాహ్మణోత్తములు వాళ్ళంతా చేతులు జోడించుకోండి. అనండి మయా ఆచరిత బ్రహ్మోపదేశ. విష్ణుమూర్తి గారు మీరు ఇట్లా వెనుక నిలబడకండి సార్, మీరు అక్కడ ముందుకు ఉండాలి. బ్రాహ్మణత్వం మనం బంధువుల అయితే ఉండాలి. పాత్రధారులు సూత్రధారులు మీరు అదే నిలబడి అక్కడ నిలబడండి. బ్రాహ్మణత్వం జరగాలి కూడా అందుకని మాయా హోమ సంపూర్ణత సాంగత సిద్ధ్యర్థం బ్రాహ్మణ సహాయేన పూర్ణాహుతి అవన ఆఖ్య కరిష్యే. అప్పటిదాకా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అమ్మా మీకు ఇంతమంది గొంతుకుంటుందంటే ఈ మొత్తం ఈ పరిహారం ఈ మొత్తం ఒకసారి నిలిచిపోవాలి భక్తో. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. స్వామి జరగండి. గురూజీ పట్టుకుంటాడు. మీరంతా బ్రాహ్మణోత్సవాలు కూడా దానికి చేయి ముట్టండి ఒకసారి అంటారు. చక్కగా మెల్లగా మామూలుగా చెరువులో బతుకమ్మను దించినట్టుగా అలా దించండి. ఇంకా ఏకాదమి ఓం శాంతి పూజ మధ్యగంధాం శ్రీ గాయత్రీ ఉపాస్మహే. రక్తమాల్యాం రక్తమాల్యాధరం రక్తగంధ పుష్ప భూషాలంకృత భక్తకల్పద్రుమా శ్రీలలితాంబిక బ్రహ్మాది అచ్యుత పరనముఖాత్రం
దండక మండల జపమాలాధర దండక మండల జపమాల బ్రహ్మదేజముజ్జలాంతే అచల మండల మధ్యగత శ్రీ గాయత్రి ఉపాస్మతే వేదవందిత హంసభాగిని భువనపాలిని గాయత్రి మండల మండగత గాయత్రి ఉపాస్మతే కనులార నిను దూడ మనసున్నది జీవనమేమో పరిజ్ఞోపక్షణమైనది కనవేమయ్యా ఓ కరుణామయ్యా కనవేమయ్యా ఓ కరుణామయ్యా నీ కనికరమున లేక మేము మనలేమయ్యా మంగళ మందు కోరాగరా మా భారము నీవే దేవరా ఎడబాసి గడియైన విడనాడకు నన్నెడబాసి గడియైన విడనాడకు నీ ఒడిలోన ఇడుకోము పడనీయకు తడవెందుకు కన్నడ సేయకు తడవెందుకు కన్నడ సేయకు నీ అడుగంటి పడిస్తుందు జడితూ రార మంగళ మందుకు రారా నా భారము నీవే భవానీ వరా నా భారం నీవే భవానీ వరా పరమాత్మ విశేష వరదా శివ భాసుర పాండురంగాశ్రమ శ్రీకర పరమేశ్వర ఓ గిరిజా ప్రియ శంకర దీన మంద శశిశేఖర రార మంగళ మందు కోరార నా భారము నీవే భవానీ వరా గణపెట్టండి. ಅಮ್ಮ ಯಾರಿಗಾರಿಗೆ ಬಾಬಾನೇ ನಿಮ್ಮ ಅಂದರೆ ಕುದಾನಿಗ ಭಾರತಾನ ಪ್ರತಿಗಳಿವೆ ಬಾಬಾ ಕುಮಾರ್ ಪ್ರಮಾಣ ಬಾಬಾ పరమేశ్వర శోభన అర్థం పునః ఆగమనాయ అమ్మ మాకు కొంచెం అక్షంతలు ఇవ్వండి అన్ని అందరి దగ్గరికి అన్న అందరి పిల్లల మీద అక్షంతలు వేయి. ఇప్పుడు హోమము నిర్వహించిన ఆచార్యులు ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అందరు అబ్బాయిలు అమ్మాయిలు కూర్చోండి, అటు ఇటు తిరగద్దు, కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోండి, కదలొద్దు. ఇంకొద్దిసేపటి దాకా హ్యాండ్స్ అప్, అంతే, నో మూమెంట్. కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడే, అటు ఇటు తిరిగేది లేదు. ప్రజాంగతో భాగదేవేనం ప్రణయతే బ్రాహ్మణార్థే చ బుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యః వేదవిదిభ్యః దివే దివే నమస్కుర్యాత్ నా శ్రీరకీర్తయే. ఒకటి, మీరు మాల తెచ్చి మీ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా ఆ మాల ధారణ చేయండి. అబ్బాయిలకు తీసుకొచ్చిన పూలమాలలు వెయ్యండి. అట్లాగే భిక్ష పెట్టండి. భిక్ష ఇప్పుడు మిమ్మల్ని 2 వైట్ టవల్స్ తెప్పని చెప్పినా కదా, తెచ్చుకున్నారు కదా. ఒక వైట్ టవల్ ని జోలే లాగా చేయండి. జోలే వేసి ఇట్లా మెడ నుంచి ఇట్లా ఊగాడేసి జోలిగా లాగా చేయండి. తీసుకొచ్చి మీ లోపల పెట్టిరండి. నేను చెప్తాను, పిల్లలు ఏం చేస్తారంటే, అబ్బాయిలంతా ఏం చెప్తారంటే భవతి భిక్షాందేహి అంటారు. అమ్మాయిలంతా ఏం చెప్తారు, ఏం చెప్పాలా,
భవతి అని ఎవరు చెప్పాలా? అబ్బాయిలు. భవతః అని వీళ్ళ లైన్ నిలబెట్టి అందరూ వాళ్ళ ఇంట్లో వచ్చేసి అదే బెస్ట్. ఇక్కడ ఒక లైన్ అయింది కదా, ఇక్కడ ఇంకో లైన్ ఫామ్ చేయండి. దీన్ని ఇవన్నీ తప్పమని పక్కన జరపండి. వాలంటీరింగ్ చేసి ఇద్దరు పేరెంట్స్ హెల్ప్ చేయండి. ఇక్కడ పిల్లల్ని లైన్ లో నిలబెట్టడానికి ఫాస్ట్ గా. మీకు టైం స్లో లేకపోతే నేను మీకు ఏ సహాయం చేయలేదు. ప్రతి నిమిషం విలువైంది. కొంచెం చురుగ్గా కదండి కళ్ళు, అందులో కొంచెం చురుగ్గా ఉండండి దయచేసి. ఫాస్ట్ చెప్పండి. భవతి చెప్పించండి. భవతి భిక్షాం దేహి. పిల్లలందరూ చెప్పాలి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. అందరూ అబ్బాయిలు అమ్మాయిలకు భిక్ష వేసిన తల్లి తండ్రులు ఏం చేయాలంటే మీ తల్లి పక్కకు పెట్టి గద మీద ఇక్కడే ఉన్నారు మరి చెప్పలేదు. చూసిరే మన వదిలేసి భవతి భిక్షాం దేహి. అన్నా లేదా ఇంకొచ్చి చెప్పేది పర్లేదు చెప్పండి. ఇక ఇప్పుడు ఓకే. భవతి భిక్షాం దేహి. చెప్తా అన్న. ఇప్పుడు నాది ఇంకోటి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. భవతః భిక్షాం దేహి.
भवती भिक्षां देहि भवतः भिक्षां देहि भवती भिक्षां देहि भवती भिक्षां देहि भवतः भिक्षां देहि भवती भिक्षां देहि भवतः भिक्षां देहि भवती भिक्षां देहि भवतः भिक्षां देहि నేను చెప్తాను. కనిపించను అంటున్నాడు. లోపల ట్రాఫిక్ జామ్. పూర్వకాలంలో బ్రహ్మచారులు అసలు పడుకొని నీటి లేట్ అవుతుంది గురుకులంలో అని భిక్షాటన తీసుకొచ్చింది. అన్ని ఒక జాగ వేసి మిగిలిన సమయం అంతా విద్యా జ్ఞానంకు స్పెండ్ చేస్తారు. వంటదంటే అన్నంత రోజంతా దానికే పోతుంది. సమాజంలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మచారులకు భిక్ష వేసేది. అక్కడ స్క్రీన్ తక్కువ ఉంటుంది.